దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. మరి బెతస్దా కోనేరు దగ్గర పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి పడుండి ఉన్నాడండి. అక్కడ ఎవరు కూడా స్వస్థపరిచేవారు అయితే ఎవరు లేరండి. ఎందుకంటే ఆ కోనేరులో మరి దేవదూతలు వచ్చి ఆ నీళ్లు కదిలించిపోయినప్పుడు ఓపికగా ఉన్నవారు ఎళ్ళిన వారు మరి ఎళ్లి స్వస్థత నొందుతున్నారు. కానీ ఆయన స్వస్థపరచుటకు ఎవ్వరు రావట్లేదండి. చూడండి, నువ్వు కూడా అటువంటి సమస్యతో ఉన్నావా? ఈ రోజు అటువంటి బాధతో, హింసతో నువ్వు ఉన్నావా? దేవుడు నిన్ను ముట్టబోచున్నాడండి. దేవుడు స్వస్థపరచబోచున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోచున్నాడండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? చూడండి, దేవుడు నన్ను స్వస్థపరచాలా, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలా, దేవుడు నా కుటుంబంలో మేలు కలిగించాలా అని ఆశ నీకుంటే చాలండి. తను ఎంతో ప్రయాసపడి ఆశతో వెళ్తున్నాడు, కానీ చేరలేకపోతున్నాడండి. మరి దేవాతి దేవుడు తనను దర్శించినట్లుగా దేవుడు కూడా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మీకు ఆశ ఉంటే చాలండి, దేవుడు మిమ్మల్ని దర్శించి ప్రతి మేలు కూడా దేవుడు చేస్తానని చెప్పి చెప్తున్నాడండి. మొట్టమొదటిగా ఆశ కలిగి ఉండాలండి. మరి ఆ యొక్క